హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1499కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మొదటి నుంచి చూస్తే మనకి ఐక్యూ నియో 9 ప్రో ఈ మొబైల్ని ఈ నెల 22వ తారీఖున అయితే ఐక్యూ లాంచ్ అయిపోతుంది. అయితే ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటుందన్నమాట. సో ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా ఏదో బోనస్ అయితే ఇస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 8GB 256GB వేరియంటు బ్యాంక్ ఆఫర్తో ఇంక్లూడింగ్ మనకి ఈ మొబైల్ 35,000కి అయితే రాబోతున్నట్టు తెలిసింది. ఆల్రెడీ తెలిసిందే ఈ మొబైల్ దగ్గర 40,000 రూపాయలు ప్రైస్ పెడతారని చెప్పి. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకైతే 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. సో మరి ఈ ప్రైస్ పెట్టి తీసుకోవచ్చు ఈ మొబైల్ అంటే ఎక్స్ట్రా వారంటీ కూడా వస్తుంది, 35,000కి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఎవరైనా ప్రీ బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు 1000 రూపీస్ పే చేసి. తర్వాత అది రిఫండబుల్ అంటున్నారు. మీరు ఒకవేళ కొనలేకపోతే మళ్ళీ మీ 1000 మీకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వాట్సాప్ క్రాస్ మెసేజింగ్ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుందంట. ఇప్పుడు మనకి యూరోపియన్ కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తున్నారు కదా. సో ఆ రూల్స్ కోసం వీళ్ళు ఈ కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే త్రూ వాట్సాప్ నుంచి మనం అదర్ యాప్స్కి కూడా మెసేజ్ కూడా పంపించవచ్చు, లేదంటే కామెంట్స్ లాంటివి కూడా చేయొచ్చు అనుకుంటా. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే టెస్ట్ చేస్తున్నారు, త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది డిఫాల్ట్ అయితే రాదు ఈ ఫీచరు. కావాలనుకున్న వాళ్ళు ఈ ఫీచర్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుందంట. మరి ఎప్పుడు తీసుకొస్తారు ఈ ఫీచర్ అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇంకోటి వాట్సాప్ రిజిస్టర్ చేసుకోలేని నెంబర్స్ కూడా మనం త్రూ వాట్సాప్ నుంచి అయితే మెసేజ్ పంపించవచ్చు అనమాట ఈ ఫీచర్ వస్తే. ఇక నెక్స్ట్ రోజు వస్తే మనకి OnePlus ఇయర్బడ్స్ ఒకటి ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మోడల్ నెంబరు E511A అని చెప్పి కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మనకి జూలై నెలలో OnePlus Nord Buds 2Rని అయితే లాంచ్ చేశారు. సో ఈసారి కూడా Nord Buds 3Rని లాంచ్ చేస్తారు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అప్పుడు మనకి OnePlus Nord 3 అలాగే CE3ని కూడా లాంచ్ చేశారు. సో ఈసారి OnePlus Nord 4తో పాటు లాంచ్ చేస్తారేమో చూడాలి. మరి ప్రైస్ ఎంత పెడతారో దగ్గర 3,000 రూపాయలు లోపు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి Nord Buds 2R ప్రైస్ చూస్తే 2,000 రూపాయలు ఉన్నాయి. అంటే 1,999 రూపాయలు ఉంది. అప్పుడు లాంచ్ చేసినప్పుడు వాళ్ళు 2,199 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ 1కి సక్సెసర్ అనమాట. దీనికి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. సో రైట్ సైడ్ మనకి కెమెరా పొజిషన్ అంటే కెమెరా ఎలా ఉంటుంది ఆ డిజైన్ అనేది అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు వరకు వీళ్ళు ఎలాగా హారిజెంటల్గా కెమెరా పోర్షన్ అయితే తీసుకొచ్చారుగా. సో ఇంతకుముందు వీళ్ళు ఫోల్డ్ 1లో కూడా అదే తీసుకొచ్చారు. సో ఈసారి వచ్చేసరికి వీళ్ళు కూడా వన్ సైడ్ లెఫ్ట్ సైడ్కి కెమెరాని అయితే తీసుకెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది, కాకపోతే కెమెరా పొజిషన్ మాత్రం చేంజ్ అయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ అండర్ వాటర్ మోడ్ అని ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటి ఈ కొత్త పేటెంట్ మనకి ఏం చేస్తుందంటే, ఎవరైతే అండర్ వాటర్ మొబైల్ ఫోన్ వాడాలి అనుకుంటారో వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన అప్లికేషన్ టచ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఓపెన్ అవ్వు, కొన్నిసార్లు అండర్ వాటర్లో మనకి టచ్ సెన్స్ కూడా సరిగ్గా పనిచేయదు. సో చాలా గజిబిజిగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్లో డీప్లో ఉన్నప్పుడు సో కొంచెం కన్ఫ్యూజన్గానే మనం ఉంటాం. సో ఆ టైంలో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా చికాక్గా ఉంటుంది కదా. దీనికోసం వీళ్ళు అండర్ వాటర్ యూజర్ ఇంటర్ఫేస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక మోడ్ లాగా అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటిది మనకి శాంసంగ్లో ఉన్నాయి. అంటే అది అండర్ వాటర్ అని కాదు కానీ ఈజీ మోడ్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే కొంచెం కంటి దృష్టి తక్కువగా ఉన్న వాళ్ళకి, ఐసైట్ ఇలాంటి ఉన్న వాళ్ళకి, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ అప్లికేషన్స్ అవసరం లేదన్న వాళ్ళకి ఈజీ మోడ్ అని వస్తుంది. ఈజీ మోడ్లో పెట్టుకుంటే ఐకాన్స్ పెద్దగా ఉంటాయి, అన్ని అప్లికేషన్స్ అక్కడ కనబడవు. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు వీళ్ళు అండర్ వాటర్ ఇంటర్ఫేస్ లాగా యాపిల్లో తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఐకాన్ సైజ్ పెద్దది ఉంటుంది, అన్ని అప్లికేషన్స్ ఉండవు, మనకు కావాల్సిన అప్లికేషన్స్ మెయిన్ అప్లికేషన్స్ని మనం పెట్టుకోవడం వల్ల అక్కడ టచ్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతుంది, అలాగే యాప్స్ని కూడా తొందరగా ఫైండ్ చేయగలం. సో ప్రస్తుతానికి కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు పేటెంట్ తీసుకున్నారు. ఇంకా యాపిల్ తీసుకుందంటే ఇక మిగిలిన బ్రాండ్లు ఊరుకుంటాయంటే, అందులోనే ఆండ్రాయిడ్ బ్రాండ్లు వెంటనే తీసుకొచ్చేస్తాయి. ఇక అలాగే యాపిల్ ఫోల్డింగ్ మొబైల్ మీద వర్క్ చేస్తుందని 2016 నుంచి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా వీళ్ళు కూడా అయితే వర్క్ చేస్తున్నారు. అప్పటికే మనకి 9 ఏళ్ళు అయిపోతుందా, 8 ఏళ్ళు, అంటే రాబోయే రోజుల్లో 9-10 ఏళ్ళు కూడా అయిపోతాయి. అయితే వీళ్ళు 2 మోడల్స్ మీద అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అంటే 2 మోడల్స్ అంటే 2 డిజైన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారంట. ఇందులో ఏది సక్సెస్ అయితే అది మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇందులో మనకి ఐప్యాడ్ కూడా ఉండబోతుంది, ఫోల్డింగ్ ఐప్యాడ్ కూడా అని చెప్పేసి అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ మనకి 2025లో అయితే కానీ స్టార్ట్ అవుతుందంట. 2026లో మనం ఒకవేళ చూస్తే ఈ మొబైల్స్ని చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వీళ్ళు ఇప్పటి వరకు చాలా మోడల్స్ మీద అయితే వర్క్ చేశారు. సో కొన్ని పేటెంట్స్ అంటే వీళ్ళు వర్క్ చేసిన తర్వాత వీళ్ళకు ఫుల్ ఫ్లెక్స్గా వీళ్ళు సాటిస్ఫై అయితేనే కానీ మార్కెట్లోకి తీసుకురారు.
యాపిల్ ఈ రకంగా ఇంతకుముందు R&D మీద చాలా ఖర్చు పెట్టింది. అంటే ఫోల్డింగ్ మొబైల్స్ మీద కాదు, కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీద. ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రాని కూడా ఉన్నాయి, అనుకున్న స్థాయిలో వాటి పర్ఫార్మెన్స్ లేకపోయేసరికి. సో అలాగే ఇప్పుడు ఫోల్డింగ్ మొబైల్ సంబంధించి కూడా వీళ్ళు 2016 నుంచి ఇప్పటి వరకు R&D మీద చాలా పెట్టుబడులు పెట్టారు. ఒకేలా రేపు వీళ్ళు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ లేవనుకోండి, ఈ ప్రాజెక్ట్ని కూడా క్లోజ్ చేసినా ఆశ్చర్యం లేదు. అంటే మనం 2026 కూడా వీళ్ళ ఫోల్డింగ్ మొబైల్స్ వస్తాయా లేదా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ రాబోయే ఐఫోన్ 16 సిరీస్లో మనకి బ్యాటరీస్ అనేవి కొద్దిగా పెరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వాటి బ్యాటరీ కెపాసిటీస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆ 15తో కంపేర్ చేస్తే 16లో 210 mAh బ్యాటరీ అయితే పెరగబోతుంది. 15 ప్లస్లో చూస్తే బ్యాటరీ ఇంకా డౌన్ అవుతుంది అనమాట, ఇంకా తగ్గుతుంది. దగ్గర దగ్గర 380 mAh బ్యాటరీని అయితే తగ్గిస్తున్నారు. మరి ఎందుకు తగ్గిస్తున్నారో అర్థం కాలేదు. ప్లస్లో చూస్తే ప్రో మ్యాక్స్లో చూస్తే 250 mAh బ్యాటరీ వరకు పెంచబోతున్నారు. అలాగే ప్రో మ్యాక్స్లో మనం గమనించామంటే బ్యాటరీ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో వాచ్ 40 ఈరోజు యూఎస్లో అయితే లాంచ్ చేశారు. ఇది మనకి మోటో వాచ్ 70 అలాగే 200 అని చెప్పి 2 వాచెస్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మోటో వాచ్ 40 అని చెప్పి యూఎస్లో అయితే లాంచ్ చేశారు. సో మామూలుగా రెగ్యులర్గా ఉండే స్మార్ట్ వాచెస్లో ఉండే ఫీచర్సే ఉంటాయి, కాకపోతే ఎల్సీడీ స్క్రీన్తో అయితే ఇది వస్తుంది. అక్కడ యూఎస్లో ప్రైస్ చూస్తే $65 పెట్టారంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే $5,400 వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు, ఏది ఎల్సీడీ డిస్ప్లేతో. సో ఇంత ప్రైస్ అంటే కష్టమే. రీసెంట్గా నేను కల్ట్ స్పోర్ట్కి సంబంధించి AMOLED డిస్ప్లే ఉన్న స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి వీడియో పోస్ట్ చేశాను. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు $1799 అనుకుంటా మీకైతే పడుతుంది. AMOLED డిస్ప్లే, అలాగే లైవ్ క్రికెట్ స్కోర్ చూడొచ్చు, 1000 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అలాగే మంచి మంచి ఫీచర్స్ ఉన్న ఆ వాచ్ మీకు 1800కే దొరుకుతుంది. ఒకవేళ చూడబోతే పైన కార్డ్స్ ఉంటుంది, అక్కడైతే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మరి ఆ ప్రైస్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అప్పుడైతే మాత్రం చాలా తక్కువ ప్రైస్కి, నేను చూసిన వాటిలో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఆ వాచ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ రోజు చూస్తే రెడ్మీ A3 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 14వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్లోని కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, అలాగే 6GB ర్యామ్ ఉంటుందంట, 6GB వర్చువల్ ర్యామ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 7 నుంచి 8,000 రూపాయల మధ్యలో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడ హాలో డిజైన్ అని చెప్పి కూడా అయితే టీచ్ చేస్తున్నారు. రే సైడ్ మనకి ఏదైతే కెమెరా పోర్షన్ ఉందో, ఈ కెమెరా పోర్షన్ని వీళ్ళు సెంటర్లో సర్క్యులర్ షేప్లో అయితే తీసుకురాబోతున్నారు కదా. సో దాన్ని అయితే వీళ్ళు ఇప్పుడు టీచ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ P55 అండ్ P55+ ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ వీక్ అనుకుంటా P55T అని చెప్పి ఒక మొబైల్ కూడా అయితే లాంచ్ చేశారు. ఈ 55 అండ్ 55+కి ఏంటి డిఫరెన్స్ అంటే జస్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ ఒకటే ఉంటాయి అనమాట. 6.6 ఇంచెస్ HD+ 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్తో, రే సైడ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ప్లస్లో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, నాన్ ప్లస్లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 55+ $9,499 ప్రైస్ పెట్టారు, 500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటి అంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, 8GB ర్యామ్తో వస్తుంది. ఇది ఈ మొబైల్లో హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా ఉంటుందన్నమాట. కాకపోతే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ యూనిసాక్ T606 ప్రాసెసర్. ఇది మనకి 5,000-6,000 రూపాయల మొబైల్లో కూడా అయితే చూడొచ్చు ఈ ప్రాసెసర్ని. P55 4GB 128GB వేరియంట్ $7,499 ప్రైస్ పెట్టారు. దీని మీద కూడా $500 డిస్కౌంట్ అయితే ఉంది, $6,999 అయితే వస్తుంది. 8GB 128GB వేరియంట్ $8,999 అయితే వస్తుంది. దానికన్నా ఇంక ఈ మొబైలే బెటర్ కదా, అదే 9,000 పెడుతుంటే ఆ P55+ వస్తుంది, అది 256GBతో. ఏంటో వీళ్ళ స్కెచ్లు అర్థం కావు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.